శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. వివాహ వైవాహిక సమస్యలున్నాయా? జాతకంలో కష్ట నష్టాలున్నాయా? ఆర్థిక, రుణ, వ్యాపారం, ఉద్యోగ నష్టాలతో బాధపడుతున్నారా? కాలసర్పదోషం, కుజదోషాల నివారణలకు మరియు జాతక సమస్యలపై సందేహాలకు పరిష్కారం కొరకు శ్రీలలిత జ్యోతిష్యాలయం 14 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రముఖ జ్యోతిష్య నిపుణులు రాజశేఖర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. స్క్రీన్ పై కనిపించే నంబర్లకు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలరు. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు మహా స్టూడియో. ముందుగా ధనాకర్షణ యోగం అంటే ఏంటి సార్? ఓకే, జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. ధనాకర్షణ యోగం చాలా ముఖ్యమైనటువంటి యోగం. ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ధనం మేవ ఇదం జగత్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ధనం లేనటువంటిదే ఏ కార్యక్రమము, ఏ పని కూడా మనం ప్రారంభించలేం, ఏ పని కూడా పూర్తి చేయలేం. అదేవిధంగా ధనంతోనే ప్రతి పని కూడా ముడిపడి ఉంది అనేటటువంటి యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా లోకంలో అదే విధంగా ఉన్నాయి. సో ఈ యొక్క ధనం సంపాదించడానికి జ్యోతిష శాస్త్ర పరంగా కొంతమంది కోటీశ్వరులు అవుతూ ఉంటారు, కొంతమంది నిరుపేదలుగా ఉంటారు, కొంతమంది మధ్యతరగతి వర్గంగా ఉంటారు. అసలు జాతక చక్రంలో ధనం సంపాదించాలి, ధనాన్ని ఆకర్షించాలి అంటే కొన్ని యోగాలు అనేవి స్పెసిఫిక్గా చెప్పడం అనేది జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి యోగంగా, ఎందుకంటే కుబేరులను చేసేటటువంటి యోగం, ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కూడా ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేటటువంటి యోగాలు, కొన్ని ముఖ్యమైనటువంటి యోగాలు ఉన్నాయి. అందులో ఈ ధనాకర్షణ యోగం కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనాకర్షణ యోగం అనేటటువంటిది జాతక చక్రంలో లగ్నాధిపతి లాభస్థానంలో ఉండటం, లాభాధిపతి భాగ్యస్థానంలో, భాగ్యాధిపతి సప్తమంలో, సప్తమాధిపతి పంచమ స్థానంలో, పంచమాధిపతి తృతీయంలో, తృతీయాధిపతి లగ్నంలో ఉన్నట్లయితే దీనిని ధనాకర్షణ యోగం అని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా యాస్టీజ్గా చెప్పినటువంటి స్థానాల్లో ఉండకపోయినప్పటికీ, మనం చెప్పినటువంటి భావాలలో కొన్ని అయినప్పటికీ కూడా ఆ భావానికి లాభస్థానంలో ఉన్నట్లయితే దానిని ధనాకర్షణ యోగంగానే మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఈ ధనాకర్షణ యోగం ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా గొప్ప ధనవంతులు అవుతారు. స్వయం కృషితో చాలా పైకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. గొప్ప గొప్ప ఇన్నోవేటివ్ థాట్స్తో, గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్తో చాలా ముందడుగు వేసుకుంటూ చాలా గొప్ప స్థితికి చేరుకున్న వారు అవుతారు. ఎంతో మందికి మార్గదర్శకత్వం కూడా వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరి జాతకంలో ఉన్నటువంటి యోగ బలం మూలకంగా వాళ్ళు ఎక్కడైనా సరే, ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా సరే, వాళ్ళని కనుక ఎవరన్నా టార్గెట్ చేస్తే, అంటే ఏంటంటే ఏమైనా ఛాలెంజ్ చేసినట్లయితే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా తీసి, తిండి నిద్ర హారాలన్నీ కూడా మానేసి ఆ యొక్క ఛాలెంజ్ని రిసీవ్ చేసుకుని దాన్ని ముందుకెళ్లటంలో చాలా నిష్ణాతులై ఉంటారు. దాంతోపాటుగా గొప్ప గొప్ప పరిశ్రమలు పెడతారు. ఆ పరిశ్రమలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. దాంతోపాటు వారు కూడా ఒక స్థితికి, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి కూడా ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. ఇటువంటి ధనాకర్షణ యోగం ఉండేటటువంటి వాళ్ళ జాతకాలు యాక్చువల్గా కోటీశ్వరుల్లో మనం కనుక చూసినట్లయితే చాలా మంది జాతకాలలో కూడా ఈ యొక్క యోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆ భావానికి, ఏ భావానికైనా కూడా ఆ యొక్క భావస్థానానికి ఆ యొక్క భావాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఇటువంటి యోగం అనేది పడుతూ ఉంటుంది. దీని మూలకంగా ఎక్కడి నుంచో ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటంటే ఎటువంటి కండిషన్స్, సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు వీళ్ళని కూడా ఎటువంటివి కూడా ఏమీ చేయలేవు. కానీ వాళ్ళ ఒక దృఢ సంకల్పంతో వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి ఎటువంటి శ్రమ అయినా కూడా చేయడానికి వెనకడుగు వేయకపోవడం కూడా గొప్ప లక్షణంగా ఉంటుంది. దాంతోపాటు ఎంతో మంది సహచర గణం కూడా ఉంటుంది. ఏంటంటే ఒకళ్ళతో పని చేయించడం, ఒకళ్ళతో అభిప్రాయ భేదం రాకుండా చూసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాల్లోనే ఎన్నో అభిప్రాయ భేదాలు కలుగుతున్నాయి. అటువంటిది ఎంతో మందిని ఒక మాట మీద నిలబెట్టి వాళ్ళంతా కూడా ఒక లక్ష్యం వైపు తీసుకెళ్లేటటువంటి యోగమే ఈ ధనాకర్షణ యోగం. ధనాకర్షణ యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ యొక్క యోగం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారని కూడా చెప్పచ్చండి మనం. ఓకే, ఆ ధనాకర్షక యోగం ఉన్న వాళ్ళు ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తారు. ఇదిసేపు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం గురుగారు, అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కానీ ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటంటారు? ఓకే,
యాక్చువల్గా కారణాలు అనేటువంటివి మనం గనక ముఖ్యంగా చూసుకున్నప్పుడు జాతక చక్రంలో ఉండేటటువంటి సమస్యలు అంటే ప్రతి వ్యక్తికి కూడా ద్వాదశ భావాలు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి, అదేవిధంగా దశలు కూడా జరుగుతూ ఉంటాయి. వాటిలో దశలలో ఆ యొక్క జాతకుడికి ఉన్నటువంటి గ్రహస్థితిలో ఉండేటటువంటి లోటుపాట్ల మూలకంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లంని మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా గేస్ చేసుకొని దానికి తగినటువంటి సరైనటువంటి పరిహారాన్ని కనుక పాటించినట్లయితే మీ జీవితాల్లో తప్పనిసరిగా మంచి టైం చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఏమిటంటే ప్రతి వ్యక్తికి ప్రతి గ్రహం అనుకూలంగా ఉండాలని లేదు. ఎవరికైనా సరే 9 గ్రహాలు అనుకూలంగా ఉండటం జరగదు. ఎక్కడో చోట ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉంటుంది. ఆ సమస్యని ఐడెంటిఫై చేసుకొని మనం దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏదో యజ్ఞము లేకపోతే హోమం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు చేసుకునేటటువంటి నిత్య పూజలో చిన్న చిన్న మార్పులు చేసుకొని, ఎందుకంటే లలితా జ్యోతిష్యాలో మీకు జ్యోతిష్యం అనేది ఒక 5 ఆస్పెక్ట్స్ లో చెప్తుంది. మంత్రము, రత్నము, దీపము, అదేవిధంగా దేవీ దేవతా దర్శనము, దాంతోపాటు బిహేవియరల్ చేంజెస్, ఫేసింగ్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాం. కాబట్టి వాటి ప్రకారం మీరు గనక ముందడుగు వేసినట్లయితే మీ లైఫ్లో ఎటువంటి సమస్యలు రాకుండా వాటిని అన్నిటిని తీర్చుకొని చాలా ముందడుగు వేయటానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు ఎంతో ప్రాబ్లమేటిక్గా వస్తున్నాయి. ఇప్పుడు ఏమిటంటే ఇద్దరు మంచి స్నేహితులు మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం, వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు కరెక్ట్గా ఉండి లాభాన్ని షేర్ చేసుకోవడం, నష్టం వచ్చినప్పుడు మాత్రం నీ వల్ల వచ్చిందంటే నీ వల్ల వచ్చింది అనేటటువంటి వాగ్వోపాదాలు. ఎందుకంటే ఈ యొక్క జాతక చక్రంలో ఆ యొక్క స్థితి బట్టి, అదేవిధంగా ఆ దశ బట్టి కొంత సమయం వరకు బాగుంటాం, తర్వాత బాగుండకపోవడం. చాలా మంది చెప్తూ ఉంటారు, యాక్చువల్గా మా తాతగారు హయాంలో చాలా బాగుందండి, అదే బిజినెస్, క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళము, అదేవిధంగా జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళము, ఆయిల్ బిజినెస్ చేసేవాళ్ళము, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళము, చాలా పేరు ఉండేది, కిరాణా షాప్ ఉండేది, ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మా హయాం వచ్చినప్పుడు కూడా కొంతవరకు బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే తర్వాత నుంచి సడన్ గా డౌన్ఫాల్ రావటము, వ్యాపార అభివృద్ధి నష్టం అయిపోతూ ఉండటము, మైనస్లోకి వెళ్ళిపోవటము, అప్పులు అయిపోతూ ఉండటము, దాని మూలకంగా ఆరోగ్యం దెబ్బతినటం, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, పిల్లల చదువులకి ఇబ్బందులు రావటము, ఏ పని ముందుకు చేయలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రావటం. ఏమిటంటే ఒక్క ఇన్సిడెంట్ అనేది ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏమిటంటే ఎందుకంటే ఆ యొక్క జాతకాన్ని సమగ్రంగా పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఏదో జస్ట్ ఒక కాలులో లైవ్లో ఒక 2 minutesలో మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం అనేది కుదరదు. అన్నీ కూడా క్లియర్గా మనం చెప్పుకున్నట్లయితే, అన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే, ఇప్పుడు ఏం లేదండి, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, మనం హైవేలో వెళ్తున్నాము, జస్ట్ న్యూట్రల్ చేసుకుంటాం వేగాన్ని, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ లైఫ్లో కూడా మీకున్నటువంటి సమస్యల్ని ఆ తీవ్రతని తగ్గించుకోవచ్చు, మంచి దశల్ని ఇంకా మంచిగా ఇంకా బాగా యోగించే విధంగా కూడా చేసుకోవచ్చు. దానికి ఏంటంటే లలితా జ్యోతిష్యాల ద్వారా చిన్న చిన్న పరిహారాలు, చిన్న మంత్రము మీరు మాత్రమే చేసుకోవచ్చు. చక్కగా మీ ఇంట్లో చేసుకోవచ్చు, మీ ఖాళీ సమయాల్లో చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే దైవానికి దగ్గరగా తీసుకువెళ్ళటమే లలితా జ్యోతిష్యాల యొక్క ప్రధానమైనటువంటి ఇంపాక్ట్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. దానివల్ల ఏంటంటే దైవం దగ్గర ఒక కల్పతరువు అని చెప్తాం. ఈ యొక్క కల్పతరువు దగ్గర లేనటువంటి వస్తువే లేదు. ఎటువంటి సమస్యకైనా కూడా తప్పనిసరిగా సొల్యూషన్ అనేది డెఫినెట్ గా లభిస్తుంది ప్రతి వ్యక్తికి కూడా. కాకపోతే ఏంటంటే సరైనటువంటి మార్గాన్ని, సరైనటువంటి దారిని, సరైనటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ని మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని గనక తీసుకొని వెళ్తే డెఫినెట్ గా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ వేద జ్యోతిష్యము, ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ శాస్త్రం ఉండటం జరిగింది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఈ శాస్త్రం మీద పనిచేయడం కాదు, ఎంతో మంది మహర్షులు, పరాశర మహర్షి కావచ్చు, భృగు మహర్షి కావచ్చు, వరాహమిర్యుడు కావచ్చు, ఆర్యభట్టు కావచ్చు, ఇలా ఎంతో మంది మహర్షులు, నారదుడు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఇన్వెన్షన్స్ ని కనిపెట్టడం అనేది, చెప్పడం అనేది జరిగింది. సో ఈ శాస్త్రాన్ని మనం ఆ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రాన్ని ప్రజెంట్ ట్రెండ్ కి మనం అన్వయించుకొని ఫలిత సాధన చేసుకొని దాని ప్రకారం గనక ముందుకెళ్ళినట్లయితే కష్టాలు తక్కువ సుఖాలు ఎక్కువ అన్నటువంటి రీతిలో డెఫినెట్ గా ఉన్నటువంటి ప్రతి
సమస్యకి కూడా జనరల్గా మాట్లాడేటటువంటి సమస్యలే కాదు, ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఏమిటంటే మీ సమస్యలతో మీరే బాధపడకుండా ఒక అడుగు లలితా జ్యోతిష్యాలయం వైపు వేయండి. ఒకసారి వచ్చి పర్సనల్గా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. కంప్లీట్ ఎనాలిసిస్ చెప్పించుకోండి. దానివల్ల మీ లైఫ్లో వచ్చేటటువంటి ఉపద్రవాల నుంచి రక్షణ పొందండి. దాంతోపాటు మంచి ఫలితాలని ఇంకా ఎన్హాన్స్మెంట్ చేసుకోండి. ఎందుకంటే ఈ విషయం చెప్పడం, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి సరిగ్గా బాగోలేదు, ఇప్పుడు కరెక్ట్గా ఒక 6 నెలల నుంచి బాగుంది. ఆ టైంలో మీరు కరెక్ట్గా మాట్లాడాలంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుకున్నప్పుడు కరెక్ట్ పీరియడ్ ఒక 5 సంవత్సరాలు కరెక్ట్గా వస్తే లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. సో ఆ 3-4 ఇయర్స్ బ్యాక్ సైడ్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి దాన్ని కూడా మీరు నమ్మలేకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా నార్మల్ ప్రాఫిట్ ని తీసుకుంటూ వెళ్తారు. సో అలా కాకుండా ఒక జ్యోతిష్యవేత్తను కలవటం మూలకంగా ఈ పీరియడ్ ఎంత బాగుంది, ఎంతవరకు సక్సెస్ ని ఇస్తుంది, ఎంతవరకు డెవలప్మెంట్ ని ఇస్తుంది, ఎంతవరకు మనకి ఎన్హాన్స్మెంట్ ని ఇస్తుంది అనేది తెలుసుకుని దాని ప్రకారం గనుక మీరు ముందుకెళ్తే డెఫినెట్ గా చాలా మంచి ఫలితాలు సాధన చేయడానికి అవకాశం ఉంటుందని కూడా లలితా జ్యోతిష్యాలయం ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. చక్కగా చెప్పారు గురుగారు. అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అది అలాగే పెట్టుకోకుండా ఒక స్టెప్ ముందుకేసి జాతక రీత్యా పరిష్కార దోషాలు అవి ఏమున్నాయో చూసుకుంటే సక్సెస్ అవ్వచ్చు. సో మీకు కూడా ఏవైనా సందేహాలు ఉంటే సమస్యలపై సందేహాలకు పరిష్కారం కొరకు శ్రీలలిత జ్యోతిష్యాలయం 14 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రముఖ జ్యోతిష నిపుణులు రాజశేఖర్ గారు ఉన్నారు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. మీరు ప్రతి టైము సక్సెస్ స్టోరీ చెప్తూ ఉన్నారు. శ్రీలలిత జ్యోతిష్యాలయం అంటే రాజశేఖర్ గారు అంటే శ్రీలలిత జ్యోతిష్యాలయం అని ప్రజల్లో తెలిసిపోయింది. సో అలాంటిది ఈ టైం కూడా ఇప్పుడు ఈ రోజు కూడా ఒక సక్సెస్ స్టోరీ చెప్పగలుగుతారు. ఓకేనండి. యాక్చువల్గా ఏమిటంటే ఈ జ్యోతిష్యం అనేది ఏదో ఒక కులానికి, ప్రాంతానికి, లేకపోతే ఏదో మతానికి సంబంధించినటువంటిది కాదు. ఎవరైనా సరే వారి డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళకి కూడా మనం ఈ యొక్క జాతక చక్రం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. వివాహ తేదీ, అదేవిధంగా ముహూర్త లగ్నం ప్రకారం కూడా దాని ప్రమాణం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక ఆయన డానియల్ అని చెప్పేసి ఒక ఆయన నన్ను సంప్రదించడం జరిగింది. మన యొక్క ఈ యొక్క లలితా జ్యోతిష్యాలను సంప్రదించడం జరిగింది. సంప్రదించినప్పుడు యాక్చువల్గా ఆయన వివాహం అయిన తర్వాత 5 ఇయర్స్కి వాళ్ళ వైఫ్ ఎక్స్పైర్ అవ్వటం, అనారోగ్యంతో, ఆయన ఏజ్ కూడా 35 ఇయర్స్ ఉండటం, ఏదో చిన్న జాబ్, నార్మల్ జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నారు. అందులో కూడా శాలరీ తక్కువ వస్తుంది. ఈ వైఫ్ చనిపోయిన డిప్రెషన్లో ఉండటం, చాలా లోన్స్ అయిపోవటం, ఆయన చాలా డిస్టర్బెన్సెస్గా ఉన్నప్పుడు మనల్ని సంప్రదించడం జరిగింది. ఆయనకి జాతక చక్రం అంతా అనాలిసిస్ చేసి అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది, కాంబినేషన్ ఎలా ఉంది, కంప్లీట్గా చెప్పి ఆయనకి ఆయన మత ప్రకారం చేసుకునేటటువంటి పరిహారాలు కొన్ని తెలియజేయడం జరిగింది. ఒక రత్నము ధారణ చేయమని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఆయన దగ్గర ఒక రిడ్జ్ అనేటటువంటి కారు ఉంది. ఆ కారుని యాక్చువల్గా 1 lakh అయినా మినిమం అమ్మేస్తే మనకి ఎంతో కొంత మంచి ప్రాఫిట్ వస్తుంది, కనీసం కొంత అయినా అప్పులు తీరడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అనుకునేటటువంటి ఆలోచనలు కూడా ఆయన ఉండటం జరిగింది. ఉన్నప్పుడు ఈ యొక్క రత్నం ధారణ చేసిన తర్వాత అదే కారు ఆయనకి 3,14,000 రూపాయలకి అమ్ముడవటం జరిగింది. అది కూడా మ్యాటర్ ఆఫ్ 14 డేస్లో అమ్ముడవటం జరిగింది. ఆ డబ్బు రావడంతో ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఉన్నటువంటి లోన్స్ అన్ని క్లియర్ చేసుకోగా ఆయనకి కొంత అమౌంట్ కూడా మిగలటంతో, దాంతోపాటు ఆయనకి ఇదే సిటీలో ఉన్నటువంటి ఇంకొక బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ వచ్చి మంచి ప్రమోషన్, మంచి హైక్ రావటము, ఎరియర్స్ కూడా రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. లైఫ్లో చాలా ఆనందంగా ఆయన ఫీల్ అయ్యారు. అసలు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ రిజల్ట్ చెప్పడానికి వచ్చినప్పుడు ఆ 10-11 రోజుల్లోనే ఆయన ఫేస్లో ఎంత వేరియేషన్ ఉందంటే అదంతా కూడా ఏమిటంటే జాతక చక్రం యొక్క మహిమ మాత్రమే. మీ జాతకంలోనే ప్రాబ్లమ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా మనం అనాలిసిస్ చేసుకొని దాన్ని కనుక మనం ఆచరణ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందొచ్చు. అదేవిధంగా మనం మెడికల్ షాప్కి వెళ్తాం, మనకి కావాల్సినటువంటి మెడిసిన్ ఒకటే ఉంటుంది, కాకపోతే అక్కడ కనపడేవి ఎన్నో మెడిసిన్స్ ఉంటాయి. కానీ అందులో సరైనటువంటివి మీ ఏజ్కి, వయసుకి, దాంతో పాటుగా
మీ యొక్క రోగ తీవ్రతకి తగినటువంటి మోతాదులో ఏ విధంగా వేసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, అవన్నీ కరెక్ట్గా పాటిస్తే మీరు ఇమ్మీడియట్గా ఆ యొక్క ప్రాబ్లం నుంచి క్యూర్ అవ్వటం జరుగుతుంది. అదేవిధంగా జ్యోతిష్యం కూడా ఒక రకమైనటువంటి సైన్సే. దీన్ని కూడా చక్కగా మనం గనక ఆచరణ చేసుకొని దాన్ని గనక పరిగణలోకి తీసుకొని ఎటువంటి ఫీల్డ్స్ బాగుంటాయి, ఎటువంటి రంగాలు బాగుంటాయి, ఏ పీరియడ్ బాగుంటుంది, అదేవిధంగా ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి పీరియడ్లో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఇవన్నీ కూడా తెలుసుకొని మనం గనక ముందుకు వెళ్ళినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందడానికి అందరికీ కూడా అవకాశం ఉంటుందని చెప్పి లలితా జ్యోతిషాలయం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఓకే గురుగారు, ఒక పుష్ప వైజాగ్ నుంచి కాల్ చేశారు. హలో అండి పుష్ప గారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్తారా? 15/12/87. 15/12/1987. ఓకే, మార్నింగ్ 10:15. మార్నింగ్ 10:15. వైజాగ్ లోనేనండి. వైజాగ్. మీరు ఏం చేస్తుంటారు పుష్ప గారు? ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నానండి, మ్యారేజ్ కోసమని. ఓకే, ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు, మ్యారేజ్ కోసమని మీరు కాల్
సో మీరు కూడా మీ జాతకాన్ని అనుసరించి ఎటువంటి రత్నం ధారణ చేసుకోవాలి అనేటటువంటిది చాలా మంది కోరిక మేరకు ముఖ్యంగా లలితా జ్యోతిష్యాలం ద్వారా కొంత అవగాహన కార్యక్రమం ఏమిటంటే ముఖ్యంగా అసలు మీ జాతకానికి ఏ రత్నం ధారణ చేయాలనే దానికి ఒక సింపుల్ 500 రూపీస్ కన్సల్టేషన్ ఫీజు పెట్టడం జరిగింది. ప్రతి కేంద్రంలో కూడా హైదరాబాద్లో కూడా ఈ సర్వీస్ అనేది అందుబాటులో ఉంది. సో ఓన్లీ మీ జాతకానికి ఏ రత్నం పెట్టుకోవాలని కూడా మీరు తెలుసుకోవడానికి లలితా జ్యోతిష్యాలయం తగినటువంటి సహాయ సహకారాలు మీ అందరికీ కూడా అందించడం కూడా జరుగుతుందండి. ఓకే గురుగారు, మరో కాలర్ ఉషారాణి వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి ఉషా గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, కొంచెం పెద్దగా మాట్లాడతారా? మీ వాల్యూమ్ చిన్నగా వినిపిస్తోంది మీ వాయిస్. నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 5/4/87. 5/4/87. 6. ఓకే, 6/4/87. 5/6/87. యా, 5/6/87. టైం చెప్తారా? టైం అండ్ ప్లేస్. టైం కరెక్ట్ గా తెలియదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఓకే, ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రం అండి? ఉదయం. ఉదయం. వెస్ట్ గోదావరినండి? అవునండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు ఉషా గారు? బ్యాంక్ లో. ఓకే, బ్యాంక్ లో జాబ్ చేస్తుంటారు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఎక్కువ అండి, ఇంట్లో బతికేం బాగు. ఓకే అండి, ప్రముఖ శ్రీలలిత జ్యోతిష్యాలయం ప్రముఖ ఆస్ట్రాలజర్ రాజశేఖర్ గారు ఉన్నారు. మీ ప్రశ్నకు సమాధానం చెప్తారు, వినండి. చెప్పండి అమ్మా ఉషారాణి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదే అప్పుడు నా ఎక్కువ ఉన్నాయండి, దాని గురించి. ఓకేనమ్మా. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. మీ జన్మ నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి. అదేవిధంగా జన్మ లగ్నం ఉదయం 6:30 నుంచి 8:30 పుట్టినట్లయితే మీది మిథున లగ్నం అవుతుందండి. ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ రాహు దశ జరుగుతూ ఉంది. రాహు దశ జరుగుతూ ఉంది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లమేటిక్గా ఉందమ్మా. చేసేటటువంటి జాబ్లో కాన్సన్ట్రేషన్ లేదు, సడన్గా డౌన్ఫాల్ అవటం, మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉండటం, పీస్ ఆఫ్ మైండ్ లేదు. అదేవిధంగా ఆర్థిక బాధలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే లగ్నాధిపతి షష్టాధిపతి కలిసి లగ్న స్థానంలో ఉంటాం, గ్రహయుద్ధం ఏర్పడటం, గ్రహయుద్ధంలో లగ్నాధిపతి ఓడిపోవడం అంటే ప్రత్యర్థుల చేతిలో మీరు ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని కూడా కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్స్ బాగా జరుగుతూ ఉన్నాయన్నమా. సో మీరు మీ జాతక చక్రాన్ని అనుసరించి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మొట్టమొదట మీరు ఒక కనక పుష్యరాగం అనేటటువంటిది ధారణ చేయండి చూపుడు వేలికి. దాంతోపాటు ఒక వజ్రం కూడా ధారణ చేయండి. ఇవి రెండు ధారణ చేయండి. చేసినట్లయితే మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మీ యొక్క దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ దర్శనం చేసుకుంటూ ఉండండి, ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. బుధవారాలు 41 ప్రదక్షిణాలు చేయండి. అదేవిధంగా దీపారాధన చేయండి. దీపారాధన ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇలా మీరు ఒక 18 వారాలు చేయండి. చేసినట్లయితే మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది, పరిస్థితుల్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెంకటేశ్వర వజ్ర కవచం కూడా ప్రతినిత్యం కూడా 3 సార్లు పఠించండి. పఠించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. బుధవారం నాడు ఆకలిగా ఉన్నవారికి మీ ఇంట్లో వీలుంటే అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అన్నదానం వస్త్రదానం చేయడానికి ప్రయత్నం చేయండి. పెద్దవారి ఆశీర్వాదం ఎక్కువగా తీసుకోండి. నోటిని చాలా అదుపులో ఉంచుకోండి. నోరు అంటే ఏమిటంటే మీకు కోపం వస్తుందని కాదు, లేకపోతే ఎవరైనా చాలా ఓర్పుగానే ఉంటారు కానీ ఒక సిచ్యువేషన్లో అవుట్ బస్ట్ అయ్యి కంప్లీట్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతూ ఉంటారు. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇవన్నీ కూడా పాటిస్తే మీకు మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ధనాకర్షణ యోగం గురించి, రత్నాల గురించి, వివిధ సమస్యల పరిష్కార మార్గాలు మాకు మా వ్యూవర్స్ కి తెలియజేసినందుకు ధన్యవాదం. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. చూస్తూనే ఉండండి మహా న్యూస్.